నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. 3 పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలకు కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టులుగా రామాయపట్నం మారుతోందన్నారు. దీని నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 3 పోర్టులకు సమీపంలో టౌన్షిప్లు ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయన్నారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుందన్నారు. భవిష్యత్తు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్ రానున్న నేపథ్యంలో తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ మారుతోందన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్ లో గేమ్ చేంజర్ గా మారాలన్నారు. రోమన్ క్యాథలిక్ బిషప్లతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు మిషన్ సెంటర్ల నుంచి వచ్చిన బిషప్లు, ఛాన్సలర్లతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 30 ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మంత్రికి వివరించారు. తమ విద్యా సంస్థలను సందర్శించాలని లోకేష్ ను కోరారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బిషప్లు తెలిపారు. వారి తెలిపిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, త్వరలో రోమన్ క్యాథలిక్ చర్చిల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలను సందర్శిస్తామని మంత్రి లోకేష్ బిషపులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1700 కోట్ల నిధులు ఇంకా మున్సిపాలిటీలకు రాలేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసేలా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులు, జోన్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, 76వ వార్డు హెచ్బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు పార్కులను ప్రారంభించారు. విశాఖ నగరంలో డంపింగ్ యార్డ్ అవసరం లేకుండా ఎప్పటికప్పుడు చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నామని తెలిపారు. గాజువాకలో 4.75 ఎకరాల్లో అన్ని రకాల వసతులతో పార్కును ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. మున్సిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నులు ఇతర అవసరాలకు మళ్లించేసిందన్నారు. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 1700 కోట్ల నిధులు ఇంకా మున్సిపాలిటీలకు రాలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసేలా గ్రీన్ ఛానల్ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలియజేశారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. 5,000 కోట్ల రూపాయలతో పలు నగరాల్లో పక్కా డ్రైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే మరో 4,000 కోట్లతో త్రాగునీరు, డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ మోడ్ లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వాళ్ళు ఇంజనీర్లు యాక్చువల్గా డిజైన్లు అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలాఖరులో లేదా ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేసి రాబోయే 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇస్తాం. అదేవిధంగా చాలా ప్లేసుల్లో అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు. కానీ పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. కచ్చా డ్రైన్స్ ఉండకూడదని అన్నింటినీ డ్రైన్స్ కట్టాలనే ఉద్దేశంతో మరొక 5,000 కోట్లతో ఒక యాన్యుటీలో మరొక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరొక 4,000 కోట్లు 26-27లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీకి ఇస్తామన్నారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు, డ్రైన్స్, రోడ్లు, లైట్స్ ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇచ్చి తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, డంప్ యార్డ్స్ ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క విశాఖపట్నం ఏదైతే ఉందో ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఇది చాలా బ్యూటిఫుల్ సిటీ. దీన్ని
బాగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకు రోజు మాకు దిశానిర్దేశిస్తున్నారు. వారి డైరెక్షన్ ప్రకారం లోకల్ శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేట్లు కావచ్చు, మేయర్ కావచ్చు, వాళ్ళందరూ సలహాలు తీసుకొని దీన్ని ఒక మంచి సిటీగా డెవలప్ చేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలి కుదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయకుండా ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెరువుల్లో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్కు కేవలం ₹1కే సరఫరా చేసేలా అనుమతులిచ్చామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంజాన్ అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది ఉపవాసాలు, త్యాగం, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకుని ముందుకు వెళ్లడమని యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ ద్వారా అల్లా బోధించిన విధంగా రోజువారీ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తూ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ 1వ డివిజన్ గుణతలలో డివిజన్ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్, పిన్నమనేని నాని, సత్య టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా సరుకులను యువ నాయకుడు బోండా రవితేజ అందించారు. రంజాన్ అంటే మన అందరికీ గుర్తుకొచ్చేది ఉపవాసాలు, త్యాగం, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకుని ముందుకు వెళ్లడం అన్నారు. రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ ద్వారా అల్లా బోధించిన విధంగా రోజువారీ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తూ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో అల్లా అందరికీ మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనల ద్వారా నియోజకవర్గం, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు సాయం చేస్తూ మైనార్టీలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని బోండా రవితేజ స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లోని ముస్లిం సోదరులందరికీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి మరి రంజాన్ని పురస్కరించుకుంటూ ఇఫ్తార్ తోఫాని వాళ్ళకి ప్రతి ఒక్క మహిళలకి ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచన నియోజకవర్గ మొత్తంలో కూడా బోండమ్మ గారు మొదలుపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు 1వ డివిజన్లో అధ్యక్షులు కొమ్మినేని సురేష్ గారు, పిన్నమనేని నాని గారు, సత్య, మరి వాళ్ళ టీం అందరూ కలిసి ఈరోజు ఇక్కడున్న స్థానిక ముస్లిం మహిళలందరికీ కూడా ఇఫ్తార్ తోఫాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా సంతోషం. మరి రంజాన్ అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఉపవాసాలు, త్యాగం, ప్రేమ, ఆప్యాయతలు పెంచుకొని ముందుకెళ్ళటం. మరి పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఏదైతే మనకి ఖురాన్ని ఇచ్చారో దానిలో చెప్పిన మంచి మాటలన్నింటినీ కూడా మనం మన రోజువారీ జీవితంలో ముందుకెళ్లాలని చెప్పి వాటన్నింటినీ కూడా పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పి మైనార్టీ సోదరులు మన అందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా అల్లా మంచి చేయాలని చెప్పి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నియోజకవర్గం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పి మీ అందరి ప్రార్థనల్లో తప్పకుండా మన రాష్ట్ర భవిష్యత్తు కూడా పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ సెలవు. బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకి 1వ డివిజన్లో రంజాన్ పవిత్ర మాసంగా తీసుకొని రంజాన్ సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి బోండా రవితేజ గారు హాజరయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ముందు రోజుల్లో కూడా ఈ మాసంలో వాళ్ళు దేవుడు ఏదైతే చెప్తారో అదే ప్రకారం దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఆదేశాల ప్రకారం మేము పాటిస్తున్నామండి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యజమాని తక్షణమే అరెస్టు చేయాలని బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులతో సరదాగా ఆడుకోవాల్సిన రియాల్షి అనే 3 ఏళ్ల చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. తిరుపతమ్మ తల్లి గుడి నుండి మేనమామ సునీల్ బైక్ తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ కొట్టింది. చిన్నారిపై నుంచి లారీ టైరు వెళ్లడంతో చిన్నారి రియాల్షి అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. హనుమాన్ జంక్షన్ సీఐ వీరవల్లి ఎస్ఐ ప్రమాద స్థలానికి చేరుకుని లారీ క్లీనర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళ్ళెదుటే సరదాగా ఆడుకుంటున్న చిన్నారి విగత జీవిగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
చిన్నారి మృతితో వీరవల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి మృతదేహాన్ని ప్రమాద స్థలం వద్దే ఉంచి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం అరౌండ్ 6:30కి ఇలా వేరే రోజు సెంటర్ నుంచి పరిశ్రమ నుంచి ఇలా హైవే దారిలో లారీ బైక్ని యాక్సిడెంట్ అని మాకు రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం వచ్చాం. పాప లారీ కింద అంటే వాళ్ళతో మాట్లాడడం డ్రైవర్ పారిపోయాడు. దాని గురించి ఒక టీంకి పంపించాం. తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. టైం ఎప్పుడు జరిగింది సార్? టైం 6:30. వీళ్ళ ఆందోళన ఏంటంటే డ్రైవర్ని కానీ ఓనర్ కానీ తప్పించిందని మేము ఒక టీంని పంపించాం. డ్రైవర్ కోసం పారిపోయాడు కదా, బండి గడ్డ చూస్తున్నాం. అంత చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయడం ప్రయత్నం. అసలు వాండర్ గారు రావాలండి. వాండర్ గారు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలండి. న్యాయం జరగాలి. మాకు కావాల్సింది న్యాయం. పసిపిల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు పిల్లలు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటారు. కుటుంబం అన్నది ఉంటుంది, ఇబ్బందులు అన్నది ఉంటుంది. ఇబ్బందులు లేని మనుషులు అంటూ ఉండరు. వీళ్ళందరూ ఇబ్బందులు లేకుండా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఇబ్బందులతోనే వచ్చారు. ఆ వాండర్ వచ్చి న్యాయం చెప్పాలండి. రేపు ఇవాళ వరకు ఇక్కడ చేసి ఆపి నేను వెనకాల నుంచి లారీ ఓడి కొట్టేసి అక్కడ కొట్టినండి వెనక్కి వచ్చేసి టైం 6:20. వెనక నుంచి గుద్దేశాడు. గీదలు వస్తున్నాయని పక్కన బండి ఆపేడు. కూరగాయలు తీసుకుని వస్తుంటే విద్యార్థులు క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య పేర్కొన్నారు. విద్యార్థులోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు డేవిస్ కప్ లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్ లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి అండర్-16 ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీని రాష్ట్ర టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు డేవిస్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయాలని తెలియజేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కాకర్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి టోర్నీలు నగరంలో మరిన్ని నిర్వహించాలని సూచించారు. అతిథులు రాకెట్ తో ఆడి పోటీలు ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు వై బాబురావు, ఉపాధ్యక్షుడు సిపిఎస్ వరప్రసాద్, కార్యదర్శి ఈడే లలిత్ కుమార్, కోశాధికారి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలురు విభాగంలో 64, బాలికల విభాగంలో 28 మంది క్రీడాకారులు మెయిన్ డ్రాకు అర్హత సాధించారని టోర్నీ చీఫ్ రిఫరీ మారాడ శివకుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ రోజున అంటే 16వ తారీఖు మార్చి విజయవాడలో ఆల్ ఇండియా టోర్నమెంట్ అండర్-16 టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి అంటే వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా 90 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ ప్రిలిమినరీ రౌండ్స్ అయిపోగా 53 పిల్లలు మెయిన్ టోర్నమెంట్లో ఉన్నారు. ఈ రోజున ఆ మెయిన్ టోర్నమెంట్ ఇనాగరేషన్ జరిగింది. చాలా రోజుల తర్వాత విజయవాడలో ఒక మంచి టోర్నమెంట్ అంటే ఒక వాల్యూ ఉన్న టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య అంతా కూడా వెటరన్స్కి పెద్దవాళ్ళకి టోర్నమెంట్లు కండక్ట్ చేస్తాం తప్పితే మాకు ఈ అండర్-16 టోర్నమెంట్ ఇచ్చినందుకు ఐటా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏజెస్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈజ్ అండర్-16. ఈ ఏజ్ గ్రూప్లోనే బాగా డెవలప్ అవుతారు ఈ పిల్లలు. అటువంటి టోర్నమెంట్ మాకు ఇచ్చారు. దాన్ని విజయవంతంగా కండక్ట్ చేస్తాం. విజయవాడలో ఎప్పుడు ఏది చేసినా విజయవంతంగానే కండక్ట్ చేస్తాం. ఇక్కడికి విజయవాడ వచ్చి 2 సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చారు టోర్నమెంట్ కండక్ట్ చేసేదానికి. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ విజయోత్సవంగా మేము కండక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాము. అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా కూడా మేము అందిస్తామని చెప్తున్నాము. ఈ టోర్నమెంట్ విజయం వెనకాతలు చాలామంది పెద్దలు కృషి ఉన్నది, స్పాన్సర్స్ కృషి ఉన్నది. అందరూ ఎంతో కష్టపడితే కానీ ఈ టోర్నమెంట్ ఇవాళ ఖచ్చితంగా జరుగుతోంది. టైంకి కూడా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ మేము ఖచ్చితంగా విజయంగా దీన్ని మళ్ళీ మాకు ఇంకొక అవకాశం వచ్చేదాకా మేము కృషి చేస్తాం.
వీళ్ళందరూ కూడా ర్యాంకింగ్ టోర్నమెంట్ ఆడుతున్నారు. వీళ్ళు మంచి ర్యాంకింగ్ సంపాదించాలి. ర్యాంకింగ్ సంపాదించిన తర్వాత వీళ్ళు నేషనల్ డేవిస్ కప్ ప్లేయర్కి అవకాశాన్ని ఇంకా మెరుగుపరచుకోవాలని కూడా మా అందరి ఆకాంక్ష. ప్లేయర్లు వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడ వరకు వచ్చి ఈ టోర్నమెంట్ ఆడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు ఈ టెన్నిస్కి అభివృద్ధి పరచడానికి ఎంతో దోహదం చేశారు. ఈనాడు నేషనల్ లెవెల్లో అండర్-16 టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాకు ఇంత అవకాశాన్ని కల్పించినట్టు ముఖ్యంగా పేరెంట్స్ తల్లిదండ్రులకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి పేరెంట్స్ ఎంతో శ్రద్ధతో వాళ్ళు దేశ నలుమూల నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము అరేంజ్ చేశాము. వసతి ఏర్పాటు చేశాము. తర్వాత టీఏడిఏలు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళంతా పేరెంట్స్ ఎంతో శ్రద్ధతో పిల్లల్ని తీసుకొచ్చి శ్రమ కోర్చి ఆడిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో గత 3 నెలలుగా అశాంతి నెలకొందని, మత కల్లోలాలకు కుట్ర జరుగుతోందని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్క్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైఖరి వల్ల హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల మధ్య చిచ్చు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తరతరాలుగా దళితుల ఆధీనంలో ఉన్న ఆలయాన్ని రామాలయంగా మార్చడం దారుణమని, ఇది దళిత సమాజాన్ని కించపరచడమేనని ఆయన విమర్శించారు. దళితుల ఆలయాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఎండోమెంట్ శాఖ పరిధిలోకి చేర్చలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రామాలయం నిర్మించాలనుకుంటే ప్రభుత్వ స్థలంలో నిర్మించుకోవాలని, దళితుల భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి మతపరమైన ఉద్రిక్తతలను కారణమవుతున్నారని జాన్ మస్క్ మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై దృష్టి సారించకుండా ప్రార్థనా మందిరాల కూల్చివేతలకు పాల్పడడం శోచనీయమన్నారు. కేవలం బీజేపీకి దగ్గరయ్యేందుకే రఘురామకృష్ణంరాజు రాష్ట్రాన్ని మణిపూర్ తరహాలో మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తక్షణమే స్పందించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు తన వైఖరిని మార్చుకోకపోతే సహించే ప్రసక్తే లేదని, మరో 2 రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి భారీ జన సమీకరణతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని జాన్ మస్క్ హెచ్చరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షుడు పాస్టర్ ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ ఉప శాసన సభాపతి రఘురామకృష్ణంరాజు బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నంలో నియోజకవర్గంలో మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అనంతరం క్రిస్టియన్ సెల్ ప్రొటెక్షన్ పొలిటికల్ ప్రెసిడెంట్ జి రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఆకివీడులో రామాలయ నిర్మాణానికి తాము అడ్డంకి కాదని, అయితే ప్రభుత్వ భూముల్లో గాని ప్రైవేటు భూముల్లో నిర్మించుకోవాలని సూచించారు. దళితుల భూముల్లో ఏ విధంగా రామాలయాన్ని నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ బోర్డు ప్రతినిధులు పీతల రాజు, యోసేపు, విజయశేఖర్, ప్రకాష్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల నుంచి లేని కొత్త చట్టం రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కాగానే వచ్చిందండి. ఎన్టీ రామారావు గారు ఉండే సీఎం, రాజశేఖర రెడ్డి గారు ఉండే, జగన్ గారు ఉండే, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది సీఎంలు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుందండి? మమ్మల్ని ఒక దొంగలా వేటాడుతూ ఇంటెలిజెన్స్ వాళ్ళని వీళ్ళని పంపిస్తూ మా భార్య పిల్లలు ఇంకా మీ టీంని పెట్టడం ఎంతవరకు సామాన్యం? ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం మేము. ఉండి నియోజకవర్గంలో ఎటువంటి మత కొల్లాలు జరగడానికి వీలు లేదు. మీరు చెప్పినా, మీరు చూపించిన ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు పక్క నియోజకవర్గం వాళ్ళు అక్కడ వాళ్ళు కానే కాదు. అసలు అక్కడ మేము అంతా సామరస్యంగా ఉన్నాం. ఆ హిందూ సోదరులు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అరే ఇది మన ఊరు, ఇది మన కాన్స్టిట్యున్సీ, అందరం కలిసి ఉందామంటున్నారు. వాళ్ళతో కలిసి మేము సభ పెడుతున్నాం. రేపు మీరు సభ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సభ పెట్టుకోవడం మా హక్కు. మీరు పర్మిషన్ ఇవ్వకుండా పెట్టుకుంటాం. మా బాధను జనాలను తెలియజేస్తాం, మేము సమాజానికి తెలియజేస్తాం. సొసైటీలో మేము ఏ పరిస్థితుల్లో ఇంకా అంటరాని వాళ్ళుగా ఇంకా అసలు మా మీద దాడులు చేస్తూ, మా ఆడపిల్లల మీద దాడి చేస్తూ, ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి అందరికీ పెద్దన్న స్థాయిలో ఉండి మీరే ఇట్లా చేస్తే అక్కడ ఉన్న సామాన్యులు ఎట్లుంటారు? ఒకవేళ మీకు ఎవరి మీద క్రైస్తవుల మీద కోపం ఉందనుకో, మాజీ సీఎం మీద కోపం ఉందనుకో, దమ్ముంటే వాళ్ళతో ఫేస్ ఫేస్ కొట్టాడండి. మా మీద కక్ష, క్రైస్తవులని మేము ఒక బ్యాండ్ వేసుకున్నాం కక్ష. క్రైస్తవులమే, మేమందరం క్రైస్తవులమే, పక్కా క్రైస్తవులమే. మేము దేవుని నమ్ముకున్నాము. మతం అనేది మా మనసుకు సంబంధించిన విషయము, కులం అనేది మా శరీరానికి సంబంధించిన విషయం. కులాన్ని ఎవడు మార్చలేడు, మతాన్ని మార్చుకుంటాం ఎంతైనా మాకు ఇచ్చిన హక్కు అది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో 12 చర్చిలు కూల్చారండి. 12 చర్చిలు. ఆయన గత కొంతకాలం కిందట
క్రిస్టియన్స్ 2% ఉన్నారు, 2% ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని ప్రార్థనా మందిరాలు ఎందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి మత విశ్వాసాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా నియోజకవర్గంలో క్రిస్టియన్స్ని ఎందుకు టార్గెట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. ఆయన చేసినటువంటి కార్యాచరణల వల్ల దళితుల్లో 3 దళితులు చనిపోయారు. ఇంకా ఎంతో కాలం భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఆయన కూల్చినటువంటి ఇళ్లను బట్టి 3 దళితులు చనిపోయారు. ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నాయి. ఎంతో అసలు ఆ నియోజకవర్గం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆకివీడు పెద్దపేటకు సంబంధించినటువంటి విషయంలో మరలా ఆయన జోక్యం చేసుకున్నారు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు, దళితుల ఓట్లు నాకు వద్దు, ఎవరు మీరు నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటనలు ఇచ్చి గొడవ కావాలి, సమస్య సృష్టించాలి, సమస్యని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో రాజుగారు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో దరిదాపు లేదంటే ఐదుగురు రాజులు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఏనాడు కూడా పేదవాళ్ళని రాజులు టచ్ చేయలేదు. రాజులంటేనే పేదవాళ్ళని ఆదరించేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. కృష్ణా జిల్లా కోడూరులో శ్రీ గంగా భవానీ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. కంచర్లపల్లి వారి వంశీయులు గంగా భవానీ అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టుచీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కోడూరులో శ్రీ గంగా భవానీ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కంచర్లపల్లి వారి వంశీయులు గంగా భవానీ అమ్మవారి పసుపు, కుంకుమ, పట్టుచీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆనవాయితీగా చిన్న అమ్మవారిని పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. అమ్మవారికి గ్రామోత్సవంలో పోలీస్, రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ కోట యుగంధర్ చిన్న అమ్మవారి గ్రామోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్లపల్లి చక్రవర్తి, కంచర్లపల్లి శశి, కంచర్లపల్లి జగన్, కంచర్లపల్లి సుధాకర్, కంచర్లపల్లి రవి, కంచర్లపల్లి వెంకట, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.